కేసీఆర్ పై సీబీఐ విచారణ తీరు కక్ష సాధింపు చర్య అని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజు అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రూపంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి దిష్టి తగిలిందని దిష్టికి విరుగుడుగా బూడిద గుమ్మడికాయతో దిష్టి తీశారు. బీజాపూర్ నేషనల్ హైవేపై ధర్నా చేసి దిష్టిబొమ్మను తగులబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి మహిళలను, విద్యార్థులను, వృద్ధులను, నిరుద్యోగులను అన్ని విధాలుగా మోసం చేసిందని అన్నారు. ఇక స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి న్యాయం గెలవాలని, కేసీఆర్ అధికారంలోకి రావాలని తెలియజేశారు. ఇక రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పాలని మహిళా నేతలు అన్నారు. అలాగే కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, కీర్తికాంత్, రాజు, గంగాని రవికుమార్, మహిళా ప్రెసిడెంట్ శాంతి నాయక్, మాధవి, ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ నరసింహ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక కేసీఆర్ గారి మీద లేనిపోని నిందలు, కేసులు ఇవన్నీ పెడుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ అని ఇది ఒక కొత్త డ్రామాగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేము ఒకటే అంటున్నాం, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చినందుకు ఈరోజు ఆయన మీద, కేసీఆర్ గారి మీద ఈరోజు కేసులు కానీ, మరి ఈడీ ఎంక్వైరీలు కానీ, మిగతా కేసులు అనేక రకాలుగా ఇబ్బందిస్తున్నారు. మేము ఒకటి తెలంగాణ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి ఒకటి విన్నపం చేసుకుంటున్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద అమలు చేయకుండా ఇవన్నీ కేసులు ఇవన్నీ చెప్పుకుంటా డైలీ సీరియల్ వైజ్గా ఈరోజు యొక్క కుళ్ళు కుతంత్రాలతోటి మీ యొక్క పాలన నడుస్తుంది. ఇచ్చిన 420 హామీలు కూడా ఎక్కడ కూడా నెరవేరుతున్నటువంటి గ్రామాలు కూడా లేవు. మేము ఒకటే అంటున్నాం, ఎక్కడ కూడా 6 గ్యారెంటీలు కూడా ఒక్క ఊర్లో కూడా అమలు చేయనందుకు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన తప్పితే మీకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద మీరు ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. జాగ్రత్త. కేసీఆర్ గారి మీద ఎలాంటి ఒక్క నింద జరిగినా కానీ రాష్ట్రం మతలాకుతలం అయితే అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఆయన డైవర్షన్ పాలిటిక్స్, ఆయన ఒకటే కమిషన్ల మీదే అలా ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వం వచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు చేయాలన్నటువంటి పరిస్థితి. తెలంగాణ 3-4 ఏళ్లలోనూ కాళేశ్వరం కట్టి ఈరోజు 45 లక్షల ఎకరాలకు ఈరోజు పంట ఇస్తున్నటువంటి మన కేసీఆర్ గారు, ఆ యొక్క కేసీఆర్ గారిని ఈరోజు నిందలు పొందబెడతా, పేగులు తీసి మెడలేసుకుంటా అని చెప్పేసి చిల్లర మందర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. అలాగే ఈ యొక్క రైతులు పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు. రైతులు వివరాలు కూడా రాత్రి లేదు, పగ లేదు, వాన లేదు, ఎండ లేదు, అక్కడ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని చెప్పపెట్టుతోటి కొట్టి, వాళ్ళతో కట్టెలతోటి కొట్టి వాళ్ళని నానా రకాలుగా హింసిస్తున్నారు. రైతుల ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు రైతులతోటి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం, రైతులకు యూరియా ఇయ్యని దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు పాలిస్తుందంట. ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను నయవంచన చేసుకుంటా ఈ యొక్క అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి మేము ఒకటి కోరుతున్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒకటి కూడా అమలు చేస్తే మేము కూడా మీకు ఏదైనా చర్చకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అన్ని రకాలుగా ఉద్యోగస్తులు కానీ, వైద్యులు కానీ, అలాగే విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఇవన్నీ కూడా ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి కలిగినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరగా కూలిపోవాలని చెప్పేసి ఆ దేవుని మేము మనసారా కోరుకుంటున్నాము. జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి మహిళకు 2500 ఇస్తా అని చెప్పేసి మభ్యపెట్టి ఈరోజు 22 నెలలు గడుస్తున్నా కానీ ఏ ఒక్క మహిళ కూడా 2500 ఇవ్వనటువంటి దద్దమ్మ ప్రభుత్వం. అలాగే ప్రతి మహిళలకు పెళ్లి అయిన ఆడపడుచులకు తులం బంగారం, అలాగే కేసీఆర్ ఇచ్చిన 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు. అది కూడా ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతున్నాం. అలాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు, అది కూడా ఇవ్వలేరు. SC/ST సప్లాన్ తీసుకొస్తా అని చెప్పారు, అది కూడా తీసుకురాలే. బీసీలకు కూడా 42% చట్టబద్ధలో మనకు బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి రిజర్వేషన్, విద్యా వైద్యం, అలాగే అన్నిట్లలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కారు ఈరోజు ఆయన ఉండడానికి వీల్లేదు. అలాగే బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ అన్ని సామాజిక వర్గాలని ఈరోజు అందరికీ అన్యాయం చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం
వెంటనే దిగిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కేసీఆర్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు పని విధానము మరి ఎంతగానో తెలంగాణ రైతన్నలకు కానీ, మహిళలకు కానీ, ఉద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ మరి ప్రతి ఒక్కరికి మరి మోసపుచ్చ మాటలు చెప్పి గద్దెనెక్కి 2 సంవత్సరాల కాలం అవుతుంది కానీ ఇప్పటిదాకా ఏది నెరవేర్చింది పాపన లేదు. మరి ఎన్నో మాటలు చెప్పిండు, ఎన్నో చేస్తామని చెప్పినారు, ఏవి కూడా చక్కగా చేయడం లేదు. గత మరి 10 ఏళ్ళ పాలనలో కేసీఆర్ మరి మహిళలకు కానీ, వృద్ధులకు కానీ 4000 పింఛను, 200 పింఛను 2000 చేసిండు. మరి 2000 పింఛను 4000 చేస్తానే మరి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. ఇప్పటిదాకా 4000 పింఛను కూడా వృద్ధులకు ఇచ్చింది లేదు, సమయానికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా రైతన్నలు మరి యూరియా కోసం రోడ్లపైన ఎక్కి రాత్రనక పగలనక ఎంతగానో మరి అక్కడ కొట్టుకోవడం చేయడం జరిగింది. మరి గత కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు పాలించిన పాత రోజులు మళ్ళీ మన రేవంత్ సర్కారు మళ్ళీ తీసుకొచ్చింది. గత 10 ఏళ్ల పాలనలో రైతులు ఎంత సంతోషంతో ఉన్నారు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరి యూరియా కానీ ప్రతిదీ కూడా రైతన్నలకు అందుబాటులో ఉంటుండే మన కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు కానీ మరి ఏది కూడా మనకు అందుబాటులో లేక సతమతం అవుతున్నారు ప్రజలు. మరి వ్యవసాయం అనేది పంట మరి టైం పెడితేనే కదా పంట వచ్చేది. ఆ టైంకు వాళ్ళకి యూరియా అందించకపోతే మరి ఆ పంట నష్టము మరి కూడా వాళ్ళకి చెల్లించవలసిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. అంతేకాకుండా వచ్చే స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ, జెడ్పీటీ, సర్పంచ్ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఎక్కడైనా కానీ మరి నా తండ్రి మేము ఒకటే గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తుంది ఏంటంటే చిత్తశుద్ధితో మరి చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ జెండలు ఎగరవేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై కేసీఆర్, జై కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రతిదీ ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వము 1,00,000 రూపాయలు ఇస్తా అన్నది, తులం బంగారం ఇస్తా అన్నది, కలిపి ఏది లేదు. మహిళలకు 2,500 అన్నది, అవి లేవు. మళ్ళీ ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, చదువుకున్న విద్యార్థులకు స్కూటీ అన్నారు, ఏది లేదు. ఏది అడిగినా ఇప్పుడు రేపు అన్నారు. ఈరోజు ఊర్లలో రైతులు కానీ ప్రతి కుటుంబము బాధపడుతున్నారు. యూరియా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ సీజన్ ఉన్నప్పుడే యూరియా తీసుకొచ్చి గోదాంలో పెట్టి ప్రతి ఒక్కరికి యూరియా అందించేవారు. ఇప్పుడు ప్రతి రైతు కుటుంబానికి యూరియాకి ఇబ్బంది అయి తెల్లం దాకా పొద్దున్న దాకా చెప్పులు వేసుకొని రోడ్ల మీద నిలబడే పరిస్థితికి వచ్చింది. ఆనాటి రోజులు తెస్తా అన్నారు రేవంత్ రెడ్డి సర్కారు, ఆనాటి రోజులు తెచ్చే చూపించి మనకు గత ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉందో మనం చూడాలి, గ్రహించాలి.